9 నెలల పాటు మోసి కని పెంచి ప్రయోజకులు చేసిన కుమారుడు కాడికి కాలు చాపే దశలో ఉన్న తనను పట్టించుకోవడం లేదని ఓ కన్నతల్లి ఆవేదన. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకరపాలెం గుత్తెలవారిపేటకు చెందిన గుత్తెల వెంకయ్యమ్మ ఆది ఇంట్లో నివాసం ఉంటూ జీవనం సాగిస్తున్నారు. ఈమెకు ఒక కొడుకు కూతురు, 2 సంతానం. తనకు గల ఎకరం పొలంలో 4 కుంచాల కుమార్తెకు ఇచ్చి వివాహం జరిపించి అత్తవారి ఇంటికి సాగనంపగా మిగిలిన పొలంతో పాటు ఇల్లు సుమారు ₹1 కోటి పైగా విలువ చేసే 1500 గజాల స్థలాన్ని కుమారుడైన నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి దస్తావేజులు వ్రాయించుకొని ఇప్పుడు తల్లిని చూడకుండా వదిలేసిన కసాయి కొడుకు. ఆమె అద్దె ఇంట్లో ఉంటూ అనారోగ్యం పాలై వెంకయ్యమ్మ పడరాని పాట్లు పడుతున్నారంటూ మీడియాతో తమ గోడు విన్నవించుకున్నారు. స్థలం రాయించుకున్నప్పుడు కొంత మొత్తాన్ని ఇస్తామని ఇవ్వకుండా వేధిస్తున్నారని కన్నీరు మున్నీరుగా వెలిపించారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చే పింఛన్లను డబ్బులతో కాలం వెల్లదీస్తున్నానని వాపోయింది. లక్షల విలువైన ఆస్తిని కాజేసి తనకు తీరని అన్యాయం చేసిన కసాయి కొడుకును శిక్షించాలని ప్రజాప్రతినిధులు, జిల్లా ఉన్నతాధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని కోరుకుంటుంది. నా పేరు గుత్తుల వెంకయ్యమ్మ అండి. నా భర్త పేరు గుత్తుల వెంకటేశ్వరరావు అండి. నా కొడుకు పేరు గుత్తుల నాగేశ్వరరావు అండి. పాపలపాలెం అండి మాది. అర్జుంట్లో ఉంటున్నాను బాబయ్య. నేను నువ్వు ఏం చేసుకుంటావు బాబాయ్, ఇల్లు పడగొట్టేస్తున్నావు ఏంటంటే నాది నా ఇష్టం, నువ్వేం చెప్పినా సరిపోవు, వెళ్ళిపో ఎక్కడికి వెళ్తావు అన్నాడండి. అప్పుడే సిబ్బుల దగ్గర గవర్నమెంట్ వెళ్ళిపోయాను బాబయ్య. నేను ఎక్కడున్నానో చూడదండి. మా తమ్ముడు చాలా ఫోన్ చేశాడండి. నాకు చెప్పలేదు, రాలేదండి. నేనే 10 సంవత్సరాలు ఉండిపోయానండి అక్కడ. బాబు నా తప్పు, నన్ను తప్పు ఉంటే నన్ను క్షమించండి సార్. నన్ను చాలా పర్వాడు చేశాడండి. వాడు నన్ను చాలా దగా చేశాడండి. నీ ముఖం నాకు చూపించుకున్నాడండి. వెళ్ళిపోయానండి. వెళ్ళిపోయి మళ్ళీ వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్న తర్వాత వచ్చి చూసాను. పాప ఏమన్నా కావాలంటే అక్కడ వచ్చి ఇక్కడ నుంచి వెళ్ళిపోయేవాడండి. ఎకరం చేయనుండి సార్, ఎకరం చేయనుండి. ఇది పిల్లకి 4 గుంచాలు ఇచ్చామండి. 6 గుంచాలు ఉందండి. 6 గుంచాలు ఎప్పుడు అమ్మేసాడో ఎలాగ అమ్మేసాడో నాకు తెలియదండి, నాకు చెప్పలేదండి. ఇల్లు పడగొట్టేశాడండి. నీ సంబంధం ఏంటి, ఇల్లు పడగొట్టున్నానండి. నేను మా ఇష్టం, నేను పడగొడతాను అన్నాడండి. పడగొట్టుకున్నాడండి. అది కూడా నేను ఊరుకున్నానండి. ఊరుకున్న తర్వాత నేను చాలా బాధపడ్డానండి. అప్పుడే నేను సూర్యుడిపోయి పని చేసుకుని బతికానండి. ₹1 కోటి ఉంటుంది సార్, ₹1 కోటి ఉంటుంది. ₹1 కోటి ఇల్లు ఇప్పుడు కూడా ₹1 కోటి సార్. అది మరి మీకు ఏం అవ్వలేదా? నాకు 4 లక్షలు ఇచ్చాడు సార్, అంతే. మా పిల్లకి 1 లక్ష ఇచ్చాడండి. నా డబ్బులకి, నా జబ్బుకి అయిపోయాయండి ఆ డబ్బులు. నాకు ఏమీ లేవండి. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారు డబ్బులతో బతుకుతున్నాను. నేను నాకు చాలా బాధపడిపోతున్నానండి. కలెక్టర్ గారిని నమస్కారం బాబయ్య, మీకు నమస్కారం. ఇప్పుడు అయితే ప్రస్తుతం ఎక్కడ ఉన్నాము నువ్వు? ఇక్కడే ఉంటున్నానండి. ఎవరిది ఇది? అదే ఇప్పుడు చింతపల్లి సున్నారానండి. అద్దెకుంటున్నావా? అద్దెకుంటున్నానండి. ఆయన నేను బాబు నేను ఇంట్లో అద్దుకుంటాను అంటే అది తెలిసిన వాళ్ళు మళ్ళీ ఉండక్క అన్నాడండి. నా మంచితనాన్ని బట్టి ఇప్పుడు ఈ వయసులో నాకు ఎంత ఎవరు ఇస్తారు చెప్పండి అయ్యా. అద్దుకుంటున్నానండి. ఇప్పటికీ కూడా ఇలాగే ఉంటున్నానండి. తీసుకెళ్తాను ఉండు అంటున్నాడండి. అక్కడ ఇంటికి అని అంటున్నాడండి. నేను అలా అయితే జరగదు, గద్దెమ్మంటే ఇవ్వను అన్నాడండి. గద్దెమ్మంటే గది బాబు అని ముందర అడిగానండి. ఇవ్వడం జరగదు అన్నాడు. నేను చెప్పానా నీకు ఇస్తానని అని అడిగాడండి. అంటే నాకు వద్దు, నువ్వు గది ఇస్తానంటే ఉంది మరి నువ్వు మా పిల్ల అదేంటి అన్నయ్య అమ్మకి గడ్డింటికి ఇవ్వని అడిగిందండి. అడిగితే నేను ఏమైనా అయిపోయింది నుంచి ఇస్తానని చెప్పానా అనండి. అక్కడి నుంచి గొడవండి అంతే. నా భర్త అండి ఆడండి బాబయ్య నేను చదివించానండి. నేను చదువుకోలేదు, నా భర్త చదివించొద్దన్నాడండి. చదివించొద్దంటే నేను బిఎడ్ దాకా చదివించానండి. రోజు దెబ్బలో ఎట్టి తిట్టుకోడండి. నన్ను చదివించానండి. నువ్వేం చదువుకున్నావు అని అడిగాడండి. నన్ను చదువుకుని వచ్చాడండి. వాళ్ళ నాన్నగారు ఇలా చనిపోయారండి. అంతే, ఇంకా పని ఏమీ లేదండి. ఈ ఆస్తులు పట్టుకుని తీసుకున్నాడండి. ఈ చేసినవి అన్నీ అమ్మేసుకుని ఉన్నాయి. నా ఇష్టం అది, నువ్వు చేయనా సరిపోవు, నువ్వు రాదు నాకు సరిపోవు అని. మీ ఆయన గారి సంపాదన అది? మా ఆయన గారి సంపాదన అండి. మా ఆయన గారు ఆయన సంపాదన కాదు. ఆయన సంపాదన కాదండి. ఆయన సంపాదించి బాబయ్య సైకిల్ షాప్ పెట్టాడు. ఏం సంపాదించిందో అడగండి, ఏం సంపాదించాడో అడగండి. నా భర్త సంపాదించదండి. నా బాబు చాలా కష్టంగా బతికేదండి. కష్టం నన్ను ఎంతో బాగా చూస్తున్నారండి. ఆ ఎకరం భూమి తల తప్ప చేతిలో పెట్టాడండి. నువ్వు ఎట్టి ఉండించుకో అమ్మని.
నేను ఎందుకేనండి నాకు గవర్నమెంట్లో కలిసిపోతుంది నాకు అమ్మేస్తాను అని అట్టుకెళ్ళి అమ్మేశాడండి. అమ్మేసుకున్నాడండి అట్టుకెళ్ళి చింతకం పెట్టించుకుని మరీ అట్టిపోయాడండి. అట్టిపోయి అందులో 4 సెంట్లు వండించుకుని బాబయ్య అమ్మేసి 4 సెంట్లు వండించుకుని పిల్లలకి 2 సెంట్లు అంటే 4 సెంట్లు అలా ఆవిడ చేస్తున్నాడు పట్టుకెళ్ళి. బాబయ్య అది న్యాయమేనా? చాలా నాకు అది న్యాయం చెప్పాలా? నాకు అది మంచిగా చెప్పండి, నాకు న్యాయం చేయండి బాబయ్య, మీరు ఎవరు చేసినా నాకు న్యాయం చేయాలా?